కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తన గెలుపు కొరకు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ, కొత్తపల్లి, గోరే మండల కేంద్రాల్లో వేరువేరుగా ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, అందుకొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. శాసనసభ్యునిగా జవాబు చెప్పి ఫోన్ మాట్లాడి పరిష్కారం చేసేటువంటి పరిస్థితిని నేను చేస్తున్నా. కానీ ఈ రోజు గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో గ్రామ శాఖ ద్వారా బూత్ కమిటీల ద్వారానే మీరు మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో చర్చించి మరి మూకుమ్మడిగా మా గ్రామానికి ఇన్ని ఇళ్ళు పేదవాళ్ళు ఉన్నారు, ఆ ఇళ్ళు కావాలి, ఇన్ని రేషన్ కార్డులు కావాలి, అదే విధంగా ఈ రకమైన పెన్షన్ కావాలి అని చెప్పి మీరు గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకొని ఆ మినిట్స్ లో తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీని మీకు ఎంపీటీసీ పరిధి ఇన్ఛార్జి ద్వారా మాకు వచ్చిన వెంటనే దాని మీద తప్పకుండా పనిచేసి తీరుతామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కనుక ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. గ్రామ శాఖ అధ్యక్షుడు నేను అని ఈ రోజు మీటింగ్ పెట్టకుండా, బూత్ కమిటీ కన్వీనర్ నేనే అని మీటింగ్ పెట్టుకోకుండా ఇన్ఛార్జి నేసిన వాళ్ళను అక్కడికి పోను అని మీరు పోకపోతే మీ పదవులు కూడా ఉండేయని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు ఈ ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తులు మీ గ్రామాలలో మీరు ఎంపీటీసీ పరిధిలో ఇన్ఛార్జ్ చేసినటువంటి గ్రామాలలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా మీరు గెలిపించలేకపోతే ఇటు కూర్చున్న అటు కూర్చోవలసి వస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చేసి గ్రామాలలో ఎట్టి పరిస్థితులలో మనము పార్టీని పటిష్టం చేసుకునే బాధ్యత ఈ రోజు గ్రామ శాఖలని బూత్ కమిటీ కన్వీనర్లని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కనుక ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోండి. మీ అందరి కష్టంతో, మీ అందరి శ్రమతో, మీ రక్తాన్ని చెమటగా వడిసి గత 10 సంవత్సరాలు నాతో ఉన్న కార్యకర్త అయితే 20 సంవత్సరాల నుంచి 2008 నుంచి నాతో ఈ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఈరోజు వాళ్ళ ఉనికి కొరకు వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం గతంలో చెప్పిన హామీలు ఏది కూడా నెరవేర్చకపోవడం, మిగులు రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి ప్రజలను మభ్యపెడుతూ ఇచ్చిన హామీ చేయాలి. అరే ఇచ్చిన హామీ నువ్వెందుకు చేయలే? ఓ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు, నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు, ఇంటికో ఉద్యోగం గతి లేదు, ఊరికో ఉద్యోగం గతి లేదు, ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానికి కట్టివ్వలేదు, రుణమాఫీ కూడా ఒక్కసారి చేయలేదు. మేము రుణమాఫీ 21,000 కోట్లు భారతదేశ చరిత్రలో రుణమాఫీ ఒకేసారి మొదటి సంవత్సరంలోనే చేశాం. మహిళలకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచాం. ఈరోజు 500కు సిలిండర్ ఇస్తూ ప్రతి కుటుంబానికి ఇంట్లో కరెంటు 200 యూనిట్ల లోపు ఇస్తూ, రైతులకు కూడా ఫ్రీ కరెంట్ అందిస్తూ 55,000 ఉద్యోగాలను కూడా కల్పించి ఈరోజు రేషన్ కార్డులు కూడా లేని వ్యక్తులకు ఇస్తూ, అదేవిధంగా రైతు భరోసా కూడా 5,000 రూపాయలు ఉంటే 1,000 రూపాయలు పెంచి 3 ఎకరాల వరకు వేసాం. ఇంకా కూడా మిగతాది ఆర్థిక పరిస్థితిని బట్టి వేయిస్తూ ఈరోజు పేదలకు 4.5 లక్షల ఇండ్లను ప్రతి సంవత్సరం కట్టించాలని ఒక దృఢ సంకల్పంతో చెప్పిన మాట అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు గొంతెత్తి విమర్శ చేయడమే ఏకంగా ప్రధానంగా పెట్టుకున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు సూచనలు ఇవ్వాలి, సలహాలు ఇవ్వాలి, మళ్ళీ ఏ రకంగా అధికారం రావాలి, ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, మోసం చేయాలి అనేటువంటి ఏకైక లక్ష్యం పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి లేదు. కనుక ఈరోజు బీజేపీతో లోపైకార ఒప్పందం పెట్టుకుంది. బీజేపీ కూడా గత 3వసారి ఇప్పుడు ఎన్నికైంది. గత 10 సంవత్సరాలు కూడా వాళ్ళు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని ఇవ్వలేదు. జీఎస్టీతో పన్నులతో రైతుల మీద భారం మోపుతున్నారు. మనం వాడుకునే ప్రతి వస్తువు మీద కూడా జీఎస్టీ పన్ను. కానీ కులాలతో మతాలతో చిచ్చుబెట్టి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. కనుక ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీని, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీని, కాంగ్రెస్ పార్టీ నష్టపోతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు
మేమందరం కూడా నిజాయితీగా పనిచేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో కూడా అనేక నిధులు తీసుకురావడం జరిగింది. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు, నియోజకవర్గానికి విద్య, వైద్యము మొదటి ప్రాధాన్యతనిస్తూ ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ కూడా 200 కోట్లు తీసుకొచ్చాం. పంచాయతీరాజ్ రోడ్లు తెచ్చాం, R&B రోడ్లు తెచ్చాం. 63 సెంటీమీటర్ల వర్షం పడితే తెగిపోయిన చెరువులన్నీ కూడా పునరుద్ధరణ చేశాం. ఇంకా కూడా చేయవలసినవి ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను అమలు చేస్తాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తాం.